ఆవ్యా ఫామ్ మనకి అందిస్తోంది 11 రకాల తాజా కూరగాయలు కేవలం 99 రూపాయలకే. ఆర్డర్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. డోర్ డెలివరీ సదుపాయం కేవలం 9 రూపాయలలోనే. భారత్లో గ్యాస్ సరఫరాకి ఆటంకాలు, కమర్షియల్ సిలిండర్లపై తీవ్ర ప్రభావం. ఇవాళ బెంగళూరులో హోటళ్ల మూసివేత. ఆసుపత్రులు, విద్యా సంస్థలకే గ్యాస్, హోటళ్లు, వాణిజ్య సంస్థలకు బంద్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. కమర్షియల్ గ్యాస్ నిలిపివేతపై ఆందోళన. ప్రధానికి చెన్నై హోటల్స్ అసోసియేషన్ లేఖ. వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి. గోదావరి పుష్కరాలపై తెలంగాణ సర్కార్ ఫోకస్. ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులపై సమీక్ష. ఖమ్మం కవిత అరెస్ట్. దీక్ష భగ్నం చేసిన పోలీసులు హైదరాబాద్కి తరలింపు. కదిరి నరసింహస్వామి ఉత్సవాల్లో వివాదం. రథం ఎక్కొద్దని విష్ణువర్ధన్ రెడ్డికి సూచన. ఎమ్మెల్యే కందికుంట పనే అంటోన్న బీజేపీ నేత. సభలో ఖాళీ కుర్చీలు. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కి చేదు అనుభవం. అధికారులు క్యాడర్పై అసంతృప్తి. జనగామ ఏసీపీ ఆఫీస్ ఎదుట భార్య ఆందోళన. భర్త ఆచూకీ చూపించాలని డిమాండ్. 5 రోజుల క్రితం అరెస్ట్ చేశారంటూ ఆరోపణ. బాల కార్మికులపై స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ ఘట్కేసర్లో తనిఖీలు. 14 మంది చైల్డ్ లేబర్ గుర్తింపు. తోటలోకి దూసుకెళ్లిన లారీ, తప్పిన పెను ప్రమాదం. విజయనగరం జిల్లా చిట్టాయవలసలో ఘటన. గంగమ్మ చెంత నాగుపాము. ఆలయంలో గంట పాటు తిష్ట. సత్యసాయి జిల్లా కోవెలగుట్టపల్లిలో కలకలం. పాపికొండల్లో పులిజాడ. రాజవొమ్మంగి మండలంలో కదలికలు. అప్రమత్తం చేసిన అటవీ అధికారులు. అల్లూరు జిల్లాలో భారీగా మంచు. పడిపోయిన విజిబిలిటీ. వాహనదారులకు తప్పని తిప్పలు. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ. పార్లమెంటు వ్యూహం, వార్ ఎఫెక్ట్ పై చర్చ. నేడు టీవీకే పార్టీ కీలక సమావేశం. విజయ్ పోటీ చేయబోయే స్థానంపై చర్చ. పెరంబూరు నుంచి బరిలోకి దిగే ఛాన్స్. ఆవ్యా ఫామ్ మనకి అందిస్తోంది 11 రకాల తాజా కూరగాయలు కేవలం 99 రూపాయలకే. ఆర్డర్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. డోర్ డెలివరీ సదుపాయం కేవలం 9 రూపాయలలోనే.